రంగయ్య అంతా కులాసానా? మాదేముంది బాబు, ఏదో చిన్నపాటి బతుకులు. అవును, మీరేంటి బాబు ఇలా వచ్చారు? మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తున్నాయండి బాబయ్య? అవును రంగయ్య, ఈసారి కూడా ఓటు మాకే వేయాలి. ఇదిగో ఈ 1000 ఉంచుకో. ఈ 1000 రూపాయలు నేనే చేసుకుంటాను బాబు. నాకా వయసు అయిపోయింది, ఈ బరువది మొయలేపోతాను బాబయ్య. మీరే పెద్ద మనసు చేసుకుని ఒక గాడిదని కొని ఇచ్చేయండి బాబయ్య. 1000 రూపాయల బదులు ఒక గాడిద కావాలి అంతే కదా? అవును బాబయ్య. సర్లే గాని ఇంట్లో వాళ్ళందరి చేత ఓటు వేయించాలి. ఉంటాను. అలాగే బాబయ్య. ఏటో ఏం బాబాయ్, గాడిద నమ్ముతావా? అంతా ఉమ్, అదే రాదే 10,000. తీసుకో ఉంచవయ్యా. 10,000 తక్కువ రాదే. ఆ, పోదాంరా. ఈడెంత చెప్తాడు? గాడిదెంత? 9,000. అంతకంటే తక్కువ రాదు. 1000 రూపాయల బదులు ఒక గాడిద కావాలి అంతే కదా? అవును బాబయ్య. ఏంట్రా బాబు ఈ రేట్లు? రంగయ్య, ఏంటి బాబు మళ్ళీ వచ్చారు? గాడిని తెచ్చారేంటి? గాడిదల కోసం ఊరంతా తిరిగాను రంగయ్య. ఎక్కడ చూసినా 9-10 వేలకు తక్కువ దొరకట్లేదు. అదంతా కాదు గాని ఇదిగో ఈసారికి 1000 రూపాయలు సర్దుకుని ఓటేసాయి. అంటే ఏంటి బాబు మీ ఉద్దేశం? మీరు 1000 రూపాయలు గాడిదని కొనలేపారు గాని నా భవిష్యత్తుని, ఇంకా నా పిల్లల భవిష్యత్తుని 5 సంవత్సరాలు కొనేద్దాం అనుకున్నారా బాబు మీరు? అంటే గాడిదల కన్నా హీనంగా కనపడుతుందా బాబాయ్ మీకు? ఇలా వెళ్ళండియా. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. రంగయ్య చెప్పిన మాటలతో అయినా మనకు కనువిప్పు కలగాలి. ఒక పూట కూర వండుకు తినే నాటుకోడి 1000 రూపాయలకి తక్కువ రాదు. మన భావితరాల భవిష్యత్తుని 500కి, 1000కి, రాత్రి తాగితే పొద్దున దిగిపోయే సారా చుక్కకి అమ్మేసుకుందామా? అంటే మనం గాడిద కన్నా, చచ్చిన కోడి కన్నా దిగజారి బతుకుతున్నామా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. భావితరాలకు బంగారు బాటలు వేయడానికి సమర్థుడైన నాయకుడికి మాత్రమే ఓటు వేయండి. నోటు మాటున ఓటేయకు, ప్రజాస్వామ్యాన్ని కాటేయకు.